రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత వేడి గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పొద్దంతా ఎండలు, సాయంత్రం వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో బానుడి ప్రతాపం కొనసాగుతోంది. మరో 2-3 రోజుల వరకు హీట్ వేవ్ ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. జూన్ 15 వరకు ఎండలు అధికంగా ఉంటాయన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. దీంతో సర్కార్ అలర్ట్ అయింది. జూన్ 15 వరకు హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రజలు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 30 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మనకి ఖమ్మంలో ఎండ తీవ్రత అనేది ప్రస్తుతం స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల సుమారు 43 డిగ్రీల వరకు కూడా కొనసాగింది. గత 4-5 రోజులుగా నమోదైనటువంటి ఆదిలాబాద్లో కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గుదల పట్టి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 42 డిగ్రీల వరకు కూడా ఈ రెండు ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే స్వల్ప హెచ్చుదల అనేది కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే సిటీలో సుమారు 40 డిగ్రీల వరకు కొనసాగుతుండగా రాజేంద్ర నగర్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా పటాన్ చెరు, హైత్ నగర్లో అయితే సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సగటుకు దగ్గరగా ఉంటూ 1 డిగ్రీ అధికంగా ప్రస్తుతం ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. 8 గంటలకు 7 గంటలకు అట్లా బయలుదేరుతున్నాం సార్. మేము ప్రొద్దున అంటే ఎండ భయం సార్. రాత్రి 7 గంటల దాకా 6 గంటల దాకా ఎండ ఉంటున్నాయి సార్ మాకు. అంటే 9 గంటలకు అట్లా ముగించుకొని వెళ్ళిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటలకల్లా మేము వర్క్ కట్ చేస్తున్నాం సార్. మాకు బాగా ఇప్పుడు ప్లైవుడ్ షాప్ వెళ్తున్నాం సార్. బాగా ఇబ్బంది అవుతున్నాం సార్ మాకు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు ప్రజలు. అత్యవసర పనుల కోసం బయటికి వెళ్తున్న ప్రజలు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వివిధ పనుల కోసం బయటికి వచ్చిన జనం నీడ కోసం పబ్లిక్ గార్డెన్, జూ పార్కులను ఆశ్రయిస్తున్నారు. చెట్ల కింద సేద తీరుతున్నారు. తట్టుకోలేకపోతున్నాం ఎండకి. ఇంకా హాస్టల్స్లో కూడా కొంచెం కూలర్స్ లాంటివి అలా లేకపోవడం వల్ల చాలా కష్టంగా ఉంది. హెడ్ కవర్ చేసుకొని ఉండాలి ఎక్కువ, బికాజ్ ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటేనే బయటికి రావడానికి ట్రై చేయాలి. చాలా ప్రశాంతంగా ఉంది. చెట్టు ఎటుంటే అటు వెళ్ళాలనిపిస్తుంది. చెట్లు ఉన్న దగ్గరనే కూర్చోాలనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్న ఎండల తీవ్రత జనాలతో పాటు జీవరాశులపైన పడుతోంది. ఎండల వేడికి చెరువులు, ప్రాజెక్టుల్లోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఎండ వేడికి నీరు వేడెక్కి ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. దీంతో ఊపిరాడక చేపలు చనిపోతున్నాయి. ఏ చెరువు, ప్రాజెక్టు చూసినా చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కృష్ణకు చెందిన ఎకరం జొన్న పంటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చేతికందిన పంట కాలి బూడిదైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు మొన్నటి వరకు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురుచూసిన రైతుల కల నెరవేరలేదు. కాల్వ పేరుతో ఓట్లు దండుకున్న నాయకులే తప్ప పనులు మాత్రం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాల్వ పనులకు వేగం పెరగడంతో రైతుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
23 ఏళ్లుగా కొనసాగుతున్న ధర్మారెడ్డిపల్లి కాల్వ విస్తరణ పనులకు మహర్దశ రానుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2023లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రామన్నపేట మండలం సాగుబాయి గూడెం దగ్గర ధర్మారెడ్డి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రామన్నపేట మండలంలో ఒకసారి, నార్కట్పల్లి మండలంలో మరోసారి శంకుస్థాపనలు చేసి పనుల్లో కొంత పురోగతి కనిపించింది. అయితే తక్కువ బడ్జెట్ కారణంగా గ్రావిటీ ద్వారా నీరు సరిగా రాక ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో ధర్మారెడ్డిపల్లి కాల్వ పునర్నిర్మాణానికి 63 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసి రామన్నపేటలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాల్వ విస్తరణ పనులకు మరోసారి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ పనులు జరగలేదు. దీంతో రైతులు ఎంతో కాలంగా ఎదురుచూసిన కాల్వ పునరుద్ధరణ ముందుకు సాగలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాల్వను త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు అమలు చేస్తోంది. ఈరోజు ఎన్నో రోజుల కళ ఈ ధర్మారెడ్డిపల్లి కళ అనేది ఈరోజు రైతులు చాలామంది సంవత్సరాల నుంచి ఈ కళను ఎప్పుడు నెరవేర్తారని చూస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వాలు కేవలం అంకెల వరకే ఈ డబ్బులు కేటాయించారనండి, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఈ కాలువను బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు సాగుతుందండి. మా నిదానపల్లి కొత్త చెరువు నింపడానికి సిరిపురం, ఊరకుంట, సాకర్కుంటకెళ్ళి వాటికి కూడా వెంట్లు ఇచ్చి మా నిదానపల్లి చెర్లకు ఈ వెంట్ల ద్వారా నీళ్ళు వస్తాయి. కావున మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడ సిరిపురం కుంటలు నింపుకుంటూ నిదానపల్లి చెరువు కూడా నీళ్ళు అందియాలని కోరుకుంటున్నాం. ఈ కాలువని సిరిపురం రామన్నపేట మండలమే కాకుండా చిట్యాల మండలము, నార్కట్పల్లి మండలం కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు చేసే పని ఏంటంటే శాశ్వత పరిష్కారం. దీన్ని కొన్ని ఏళ్ళ దాకా కూడా మరమ్మత్తు లేకుండా మళ్ళీ పని లేకుండా చేయడానికి చొరవ చూపుతున్నారు. త్వరలో పూర్తి చేసి ఈ జూను, జూలై వరకు ఈ సీజన్లను కంప్లీట్ చేసి నీళ్ళు అందియాలనేటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పలుమార్లు సమీక్ష నిర్వహించి ప్రభుత్వం నుంచి బడ్జెట్ రిలీజ్ చేయించి పనులు ప్రారంభించారు. ధర్మారెడ్డిపల్లి నుంచి నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వరకు 2 జిల్లాల పరిధిలో మొత్తం 51.51 కిలోమీటర్ల మేర ఈ కాలువ విస్తరించింది. ఈ కాలువ ద్వారా 30 గ్రామాలకు ప్రత్యక్షంగా, మరో 30 గ్రామాలకు పరోక్షంగా లాభం చేకూరనుంది. 17,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటి సామర్థ్యాన్ని 50 క్యూసెక్ల నుంచి 208 క్యూసెక్లకు పెంచారు. ధర్మారెడ్డిపల్లి కాలువ నుంచి రావణపేట కానీ, అట్లాగే సన్నేనిగూడెం కానీ, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి శివనేనిగూడెం కానీ, ధర్మారెడ్డి కాలువ ద్వారా కొమ్మాయిగూడెము, రావణపేట, సన్నేనిగూడెము, ఇటు వచ్చి శివనేనిగూడెము, ఒనిపాకల, ఒట్టిమర్తి వరకు వెళ్తాయి. దాంతోపాటు పాత రాచకాలను కూడా పునరుద్ధరిస్తే, పాత రాచకాలను కూడా పూర్తి చేసుకుంటే జనంపల్లి, ఇస్కిల్లా, కక్కిరేని వరకు కూడా నీళ్ళు వెళ్తాయి. ఆ తర్వాత ఇటు తొండ్లాయి వరకు కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువ ఆధునీకరణకు అదనంగా 123.98 కోట్లు మంజూరు చేసింది. నీరు సాఫీగా ప్రవహించేలా ఇరిగేషన్ అధికారులు మొత్తం 118 నిర్మాణాలు డిజైన్ చేశారు. 71 చోట్ల వంతెనలు, 4 కిలోమీటర్ల మేర గైడ్ వాల్స్ ప్రతిపాదించారు. ప్రస్తుతం 60 చోట్ల వంతెనల నిర్మాణం ప్రారంభమై సగం పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర రహదారులపై 12 మీటర్ల వెడల్పుతో, R&B అండ్ పంచాయతీరాజ్ రోడ్ల వెంట 7.5 మీటర్ల వెడల్పుతో, వ్యవసాయ బావులకు వెళ్లే దారులపై 4.25 మీటర్ల వెడల్పుతో వంతెనలు నిర్మిస్తున్నారు. వంతెనలకు 4 వైపులా రక్షణ గోడలు కూడా నిర్మిస్తున్నారు. 51.15 కిలోమీటర్ వరకు కాలువ ఉన్నది. ఆ కాలువలో స్ట్రక్చర్స్ వచ్చేసి 118 స్ట్రక్చర్స్ ఉన్నవి. అందులో కంప్లీట్ అయినవి 15, ప్రోగ్రెస్లో ఉన్నాయి 14, బ్యాలెన్స్ ఇంకా 89 స్ట్రక్చర్లు ఉన్నాయి. ఎర్త్ వరకు మొత్తం 51.15 కిలోమీటర్స్ ఉంటే దాంట్లో 42.63 కిలోమీటర్లు అయిపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి నుంచి వలిగొండ మండలం గోకారం చెరువు వరకు కాలువ అడుగు భాగం వెడల్పు 10 మీటర్లు, గోకారం నుంచి చిట్యాల మండలం శివనేనిగూడెం మహాలింగం చెరువు వరకు 6 మీటర్లు, అక్కడి నుంచి నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం వరకు 3 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఈ కాలువ ఎక్కడున్నది అక్కడనే ఉన్నది. రైతులకు ఎలాంటి చుక్క నీరు అందలేదు. కేవలం అప్పుడున్న కాంట్రాక్టర్లు పైప్ కల్వర్ట్ల ద్వారా ఆ నీళ్లు కొసడానికి మాకు రాకపోయేది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చీఫ్ విప్ గారు, వారి యొక్క చొరవతోని 124 కోట్ల సుమారు 124 కోట్ల అంచనాతోని కొత్త కాంట్రాక్టరు శరవేగంగా పనిచేస్తూ 123 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేయించారు. అదేవిధంగా దీని యొక్క కెపాసిటీ 50 ఉంటే దానికి 3 వంతులు చేశారు. దానివల్ల కాలువ వెడల్పై రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న. దానివల్ల భూగర్భ జలాలు కానీ, బోర్లు కానీ, చెరువులు కానీ నిండి ఈ రావణపేట యొక్క మండలం సస్యశ్యామలంగా వరి సాగు చేసుకోవడానికి పంటకు అనుకూలంగా ఉంటుందన్న. కాలువ విస్తరణ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో అకాల వర్షాల కారణంగా సిమెంట్, కాంక్రీటు పనులకు ఆటంకం కలిగినా ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. పనుల పురోగతిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తూ రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసరా IIITకి అరుదైన అవార్డు లభించింది. ఏడాదిలో ఎక్కువ మంది ఇతర విద్యార్థులు సందర్శించిన విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. USA బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి 13 వరకు బాసరా IIITని 4966 మంది ఇతర విద్యార్థులు సందర్శించారు. తక్కువ టైంలో ఎక్కువ మంది ఇతర విద్యార్థులు సందర్శించినందుకు గుర్తింపుగా USA బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ సర్టిఫికేట్, ట్రోఫీని RGUKT బాసరకు అందజేసింది. అవార్డు రావడంపై VC గోవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా యథేచ్ఛగా విస్తరిస్తోంది. అభివృద్ధి పనుల పేరుతో పచ్చని గుట్టలు, కొండలను పిండి చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చిన్న కేసులు, జరిమానాలతో సరిపెట్టుకుంటూ మాఫియాకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో విస్తరిస్తున్న ఈ మట్టి మాఫియా కార్యకలాపాలపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో ప్రభుత్వ పనులు, రోడ్ల విస్తరణ పేరుతో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూములు, గుట్టలు, కొండలను లక్ష్యంగా చేసుకుని రాత్రింబగళ్లు భారీగా మట్టిని తవ్వి తరలిస్తూ అక్రమార్కులు కోట్లు కొల్లగొడుతున్నారు. నల్లమట్టి ఉన్న చెరువుని కూడా వదలకుండా తాత్కాలిక అనుమతుల పేరుతో తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి సంపదను పూర్తిగా ధ్వంసం చేస్తూ కనీసం మైనింగ్ పర్మిషన్ లేకుండా, ఇరిగేషన్ వల్ల అనుమతులు లేకుండా, ఇటుక బట్టీలతోటి ఇదే విధంగా ఇతర వ్యాపార సంస్థలతోటి కుమ్మక్కయి యథేచ్ఛగా అక్రమార్కులు మట్టి రవాణా చేస్తున్నటువంటి సందర్భం ఈ మండలంలో అదేవిధంగా యథేచ్ఛగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్రమ ఇసుక రవాణా వ్యవహారాల్లో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నార్కట్పల్లి మండలం దాసరగూడెంలో ప్రభుత్వ సర్వే నంబర్ 300లో సుమారు 100 ఎకరాల మట్టిని రోడ్డు నిర్మాణ పనుల పేరుతో అక్రమంగా తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాక్ మైనింగ్ కి తీసుకున్న అనుమతులను మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తూ స్థానికులను మోసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం గమనార్హం. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి విస్తరణ కోసం తాత్కాలిక అనుమతులు పొంది భారీగా మట్టిని తరలించారు. గడువు ముగిసినా మళ్లీ అనుమతులు పొందకుండా స్థానిక ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై తవ్వకాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇదే మండలంలోని నేరేడు గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా రైల్వే ట్రాక్ పనుల పేరుతో భారీగా మట్టిని దోచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఊర్లల్లో గ్రామాలల్లో చెరువులు కూడా మాయమవుతున్నాయి. అక్కడ ఉన్న నల్లమట్టిని, ఎర్రమట్టిని యథేచ్ఛగా నడిపిస్తారు. ఎక్కడనో పర్మిషన్లు తీసుకుంటారు. పాత పర్మిషన్లు, పాత వేబిల్లులు, పాత మైనింగ్ పర్మిషన్ల మీద ఎన్నో సంవత్సరాల క్రితం తీసుకున్న దాని మీద అదే
అదే తంతుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మట్టి మాఫియా చెలగడంతో సహజ వనరులు ప్రకృతి నాశనం అవుతుంది. అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. స్థానిక యువకులు ఫిర్యాదు చేయడంతో 2 హిటాచీలు ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకున్న తూతూ మంత్రంగా జరిమానాలు వేసి కేసును ముగించారని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంబాయి, వెలిమనేడు ప్రాంతాల్లో కూడా తాత్కాలిక అనుమతుల పేరుతో స్థానిక గుట్టల నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల కంటే 100 రెట్లు ఎక్కువ మట్టిని తవ్వి అక్రమంగా అమ్ముతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇవాళ మట్టి పేరుతోటి ఇవాళ గుట్టలు కానీ ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు సేద్యానికి ఉపయోగించుకోవాల్సినటువంటి భూములని ఇవాళ ఒక వ్యాపారంగా మలుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కొంత చెరువు మట్టికి సంబంధించి కూడా ఒక మైనింగ్ పేరుతోటి అధికారుల దగ్గర కొంత పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని కూడా సుమారు ఒక 1000 క్యూబిక్ మీటర్ తీసుకోవాల్సినటువంటి మట్టి అనధికారికంగా అదనంగా కూడా కొట్టుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. నిబంధనల ప్రకారం మట్టి రవాణా చేసే వాహనాలకు వే బిల్లులు తప్పనిసరి. ఓవర్లోడింగ్ లేకుండా టార్పాలిన్లతో కప్పి తరలించాలి. కానీ జాతీయ రహదారులపై ఓవర్లోడింగ్తో వాహనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. సమాచారం ఇచ్చినా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టంగూరు మండలంలో ఓ చెరువు నుంచి నల్లమట్టి, చిట్యాల, నార్కెట్పల్లి మండలాల ఇటుక బట్టీలకు తరలించినా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. వలిగండ మండలంలోని ఓ గ్రామ చెరువు నుంచి రామన్నపేట మండలానికి నల్లమట్టి 100 ట్రిప్పులుగా తరలించినా పోలీస్ స్టేషన్ ముందే వెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల పచ్చని గుట్టలు ఎడారిలా మారుతున్నాయి. భారీ గోతులు ఏర్పడి పశువులు, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పెరిగింది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడంతో పిల్లలు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటనలు జిల్లాలో పలుమార్లు చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు అక్రమ మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తు తరాలకు పచ్చని నల్గొండ కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ ఆఫీస్ ముందు వినూత్న నిరసన చేపట్టారు గిరిజనులు. నేలపై పడుకుని ధర్నాకు దిగారు బిఖ్యా గ్రామ పంచాయతీ పరిధిలోని నానోతాండా గిరిజనులు. అప్పటి తహసీల్దార్, సర్వేయర్లు తమ భూమి రికార్డులు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు మీద చేశారని ఆరోపించారు బాధిత రైతులు. 2020 నుంచి 2 ఎకరాల 38 గుంటల భూమి రికార్డులు మార్చి హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరుపై రాశారని మండిపడ్డారు. తాతా తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రికార్డులలో లేకుండా చేశారని ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదన్నారు గిరిజనులు. లంబాడి అదిరియా తండ్రి రాములు, ఆయన యొక్క 2 ఎకరాల 38 గుంటలు 2 ఎకరాల 38 గుంటలు సర్వే నంబర్ 315/37/2 గల సర్వే నంబర్ని కల్లూరి హనుమంతరావు హరికృష్ణ ఎంపీపీఐ సర్వే నంబర్ని తారుమారుగా చేసి ఎంఆర్ఓ పైసకు లాలొచ్చిపడి మా రికార్డ్ని లేకుండా చేసినారు. దానిపైన కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుస్తున్నాము. మా కబ్జాలో మేమే ఉన్నాము. మా సర్వే నంబర్లో మా భూమికి వచ్చి సర్వే నంబరు 2 కిలోమీటర్ దూరంలో ఉండి భూమి బండారి సుబ్బసత్యనారాయణ ఒక ఆయనకు అమ్ముకున్నారు. వీళ్ళు బండారి సుబ్బసత్యనారాయణ భార్య లక్ష్మి, హనుమంతరావు హరికృష్ణ గిట్ట వాళ్ళకు అమ్ముకున్నారు. మాకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇద్దరు చనిపోయారు. అధికారులకు న్యాయం చేయాలని. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై అన్నదాతలు రోడ్డెక్కారు. ఆర్మూరు పట్టణంలోని పెర్కిటి శివాలయం సమీపంలో ఆయా గ్రామాల వరి రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మే నెలలో అకాల వర్షాలు పడే ప్రమాదం ఉందని, ఆరుగాలం పండించిన పంట వర్షానికి తడిచి నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దొడ్డు వడ్లతో సహా సన్నవరిని తరువు లేకుండా కొనాలని కోరారు. లేకుంటే ఎర్రజొన్న ఉద్యమం తరహాలో తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు.
ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఈ దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలి. పాత ధర ఏదైతే ఉందో పాత ధర పాత కిలో కడతలు ఏదైతే 40 గవర్నమెంట్ ఉంది కదా, 1 కిలో ఎండి తరగతి అంటారు కాబట్టి కిలో కాకుండా 2 కిలోలు 42 కాడికి ఆఖరి బస్తా వరకు లేపాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. సొరంగం తవ్వకంలో 9 కిలోమీటర్ల మేర మిగిలిన పనులను పూర్తి చేసే క్రమంలో దారి పొడవునా ఇంకా ప్రమాదకరమైన జోన్లు ఎదురవుతున్నాయి. నల్లమల గగనతలంపై హెలికాప్టర్ ద్వారా ఎన్టీఆర్ఐ సైంటిస్టుల బృందం నిర్వహించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేలో రిపోర్టుకు అందుకు నిదర్శనంగా మారుతోంది. దశాబ్దాల ఎస్ఎల్బీసీ కళ నెరవేర్చేందుకు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. గతేడాది జరిగిన ప్రమాదం నేర్పిన పాఠాలను గమనంలోకి తీసుకుంటూ దారి పొడవునా ఎదురయ్యే సవాళ్లకు సిద్ధమవుతూ సొరంగ నిపుణుల ఆధ్వర్యంలో సొరంగంలో తవ్వకం పనులు జరుగుతున్నాయి. అయితే అడుగడుగునా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. సొరంగం తవ్వకంలో 9 కిలోమీటర్ల మేర మిగిలిన పనులను పూర్తి చేసే క్రమంలో దారి పొడవునా ఇంకా ప్రమాదకర జోన్లు ఎదురవుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా ఎన్జీఆర్ఐ సైంటిస్టుల బృందం నిర్వహించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేలో ఈ అంశాలను సైంటిస్టుల బృందం గుర్తించింది. సుమారు 4 చోట్ల షియర్ జోన్లు ఉన్నాయని నిర్ధారించింది. సొరంగం తవ్వాలంటే భూమి పొర గట్టిదనం కలిగి ఉండాలి. తడిగా ఉండటం వల్ల సొరంగం తవ్వుతున్న క్రమంలో భూమి పొరలు కూలే ప్రమాదం ఉంది. గతేడాది జరిగిన ప్రమాదానికి కూడా ఇదే కారణం. అందువల్ల షియర్ జోన్లో ఉన్న ప్రాంతాలను మళ్లిస్తూ సొరంగం పనులు చేపట్టాలన్నది సైంటిస్టులు, ఇరిగేషన్ శాఖల అభిప్రాయం. అయితే సొరంగం తవ్వుతున్న క్రమంలో వాటర్ బాడీస్ ఎదురవుతుండటంతో పరిస్థితులు అంతకంతకు ప్రతికూలంగా మారుతున్నాయి. దోమలపెంట ఇన్లెట్ నుంచి సొరంగంలో కిలోమీటర్ నెంబర్ 15, 17, 19, 20 దగ్గర నేల పొరల్లో బలహీన ప్రాంతాలను ఇదివరకే సైంటిస్టులు గుర్తించారు. నల్లమల్లలోని సహజ నీటి వనరులు, నల్లవాగు నీటి ప్రవాహంతో టన్నెల్ తవ్వే దారిలో తేమ ఎక్కువగా ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దశాబ్దాల ఎస్ఎల్బీసీ కళ నెరవేరాలంటే ఈ 9 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాలి. భిన్నమైన పరిస్థితుల మధ్య సొరంగం పనులను పూర్తి చేయడం సవాలుగా మారుతోంది. నల్లమలపై హెలికాప్టర్ సర్వే నిర్వహిస్తున్న సందర్భంలో నల్లమల అందాలు, కృష్ణానది, నల్లవాగు అందాలను సర్వే బృందాలు గమనించాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్లెట్ నుంచి ఇన్లెట్ వరకు ఉండే 44 కిలోమీటర్ల దూరాన్ని, 3 కిలోమీటర్ల వెడల్పు, 500 మీటర్ల లోతు వరకు భూమి పొరల్లో ఎలాంటి మెటీరియల్ ఉంది అనే అంశాన్ని సర్వే ద్వారా డాటా రూపంలో సైంటిస్టులు సేకరించారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన తర్వాత నల్లమల్ల గగనతలంలో విహరిస్తున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా ఎన్జీఆర్ఐ సైంటిస్టులు నిర్దేశించిన పాత్ ప్రకారం సర్వే జరిగింది. 44 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు, 500 మీటర్ల లోతు భూమి పొరల్లో ఎలాంటి షియర్ జోన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్స్ జోన్లున్నాయి, అడ్డంకులేమైనా ఉన్నాయా, భూమి పొరల్లో ఎలాంటి మెటీరియల్ ఉంది, ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి అంశాలపైన ఎన్జీఆర్ఐ సైంటిస్టుల బృందం ఫోకస్ పెట్టి డాటాను సేకరించింది. ఈ డాటా రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. కృష్ణా నదీ జలాలను శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నల్లమల్ల భూగర్భంలో నుంచి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లక్ష్యం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంతో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. నిర్దిష్ట గడువులోగా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఎస్ఎల్బీసీ లక్ష్యాన్ని నెరవేర్చాలని రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నల్లమల్ల భూగర్భంలో నుంచి సాగే టన్నెల్ నిర్మాణాలు సాఫీగా సాగాలంటే భూమి పొరల్లో ఉన్న అడ్డంకులను అధిగమిస్తేనే మిగిలిపోయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలుగుతుంది. వారిద్దరూ ఉన్నత చదువులు అభ్యసించిన విద్యావంతులు. ఒకరు సర్పంచ్, మరొకరు ఎంపీటీసీ అయ్యారు. కొందరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వారు రాజకీయాలు చేస్తారు. కానీ వారిద్దరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా ప్రజలకు పాలన అందిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం సర్పంచ్, మాజీ ఎంపీటీసీలపై స్పెషల్ స్టోరీ. వీరిద్దరిది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామం.
వీరిద్దరిలో ఒకరి పేరు అర్పితారెడ్డి. ఈమె బీకామ్ బీఈడీ చదివారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్. మరొకరు మాజీ ఎంపీటీసీ మంజుల పీజీ పూర్తి చేశారు. తాము నేర్చుకున్న అక్షర జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో గ్రామంలోని పిల్లలందరికీ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే ఒకరు 5 ఏళ్ల కిందట ఎంపీటీసీ అయితే మరొకరు సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో చిన్నారులకు ట్యూషన్ చెప్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు 40 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారు. అర్పితారెడ్డి బీకామ్ బీఈడీ పూర్తి చేసింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. ఉదయం స్కూల్లో, సాయంత్రం వేళలో ఊరి పిల్లలకి చదువు చెప్తున్నారు. ఆమెకు తోడుగా మంజుల ఇంగ్లీష్ చెప్పడానికి వస్తుండటంతో ఇద్దరూ కలిసి సాయంత్రం 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు చదువు చెప్తున్నారు. ఈ యొక్క ఎవరైతే మర్యాపురం గ్రామంలో ఉన్నారో చదువు అనేది మధ్యలో ఆగకూడదు. ప్రపంచంలో ఎక్కడ ఈ గ్రామం ఆనవాళ్ళు, ఈ గ్రామం మూలాలు ఉన్న ప్రపంచంలో ఎక్కడైనా స్థిరపడిన ప్రతి తల్లిదండ్రులు కూడా దీంట్లో భాగస్థులను చేస్తూ ఉన్నాం. విద్యా కమిటీ ద్వారా ప్రపంచంలో గ్లోబల్ విలేజ్ మర్యాపురం అనే కాన్సెప్ట్తో ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వాళ్ళ సలహాలు సూచనలతో విద్యని పెంపొందిస్తూ పై స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో చిన్నప్పుడే మొక్కై వంగని మానవ అంటారు కదా, చిన్నప్పటి నుండే వాళ్ళకి మంచి మేలిమి విద్య అందించడానికి ఈ కార్యక్రమం చేస్తాం. గ్రామ సర్పంచ్ గా ఉదయం పాలన, సాయంత్రం పూట విద్యార్థులకు చదువు చెప్తుండటంతో నేను కూడా ఊరి విద్యార్థులకు చదువు చెప్పాలని అనిపిస్తుందని అంటున్నారు గ్రామ కార్యదర్శి. పిల్లలకి ట్యూషన్లు చెప్పడము, పిల్లలకి స్కూల్లో వచ్చిన తర్వాత మళ్ళా మరీ గ్రామ పంచాయతీ పిలిపించి ట్యూషన్ చెప్పడం అంటే చాలా పిల్లలకి కూడా భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా బాగుంటుంది కదా అండి. సబ్జెక్టుల విషయంలో కానీ వాళ్ళకి నాలెడ్జ్ విషయంలో కానీ బాగుంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. నేను చెప్తా నేను యాక్చువల్లీ నాది పీజీ కెమిస్ట్రీ. నేను యాక్చువల్లీ కాలేజీలోనే చెప్పిన, ఎప్పుడన్నా నాకు ఫ్రీగా ఉంటే చెప్తానని చెప్పిన వల్ల. మంజుల ఎంఏ ఇంగ్లీష్ చదివింది. ఇంగ్లీష్లో పాఠాలు బోధిస్తూ భర్త ప్రోత్సాహంతో ఎంపీటీసీగా ఎన్నికైంది. పదవిలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయంత్రం గ్రామంలోని విద్యార్థులకు పాఠాలు చెప్పింది. ఎంపీటీసీ పదవి కాలం పూర్తి కావడంతో రాజకీయాలకి దూరంగా ఉంటూ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తోంది. వాళ్ళ స్టడీ ఇంప్రూవ్ కావడం కోసం సార్ మాకు దిలీప్ అన్న కూడా 2 years నుండి మేము రన్ చేస్తున్నాం. వాళ్ళకు ఇంప్రూవ్ కావడం కోసం వాళ్ళకు టెస్ట్లలో పాస్ అయిన వారికి, ఫస్ట్ వచ్చిన వారికి గిఫ్ట్స్ డొనేట్ చేయడం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ ఇట్లా చాలా బాగా ప్రోత్సహిస్తాడు దిలీప్ అన్న కూడా. చాలా బాగా అనిపిస్తుంది. 1 hour వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటారు. నెక్స్ట్ 1 hour వాళ్ళకు టెస్టులు పెడతాం. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తాం. స్టడీలో డల్లర్స్ ఉన్న వారికి వాళ్ళకి స్పెషల్గా తీసుకొని వాళ్ళకు స్టడీ ఇంప్రూవ్ కోసం మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటివి నేర్పిస్తాం. తన చదువు ఇతరులకు ఉపయోగపడాలని ఆలోచనతోనే పిల్లలకు ట్యూషన్ చెప్తున్నట్లు తెలిపారు సర్పంచ్ అర్పిత. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు 40 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టీచర్ గారు ఇద్దరం మేము ఉంటాము. వాళ్ళకి ఏది ఉన్నా కూడా చూసుకుంటాం ప్రతి ఒక్కటి. వాళ్ళు ఇంకా ఏదైనా హోంవర్క్ రాయడమా తెలియని కూడా మేము చెప్తాం. ఇక్కడ నేను కూడా ఇంకా తెలియని కూడా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీని ద్వారా నా ఒపీనియన్. అంటే నేను ఇంతకుముందు టీచర్గా చేశాను, మధ్యలో నాకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల నాకు తెలియని సబ్జెక్ట్ కూడా పిల్లల ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంట్లో కొత్త అప్పటికిప్పుడు సబ్జెక్ట్ చాలా మారింది. ఆ సబ్జెక్ట్ కూడా నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దేశంలోనే ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందిన మర్యాపురం విద్యలో మరింత ఆదర్శంగా నిలిపేందుకే విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్న వీరు నేటితరం ప్రజా ప్రతినిధులకు ఆదర్శం. లెక్కలంటే కొంతమంది విద్యార్థులకు ఎక్కడలేని భయం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు గణితంపై మక్కువ కలిగేలా, సులభంగా అర్థం చేసుకుని వేగంగా లెక్కలు చేయగలిగేలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో విస్తరించిన కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నారాయణపేట జిల్లాలోని 4 మండలాలు,
వికారాబాద్ జిల్లాలోని 4 మండలాల్లో ఉన్న 29 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలైంది. హైదరాబాద్ కు చెందిన సరోజిని స్మార్ట్ లెర్నింగ్ సంస్థ ద్వారా 6, 7, 9వ తరగతి విద్యార్థులు 8600 మందికి 3 నెలల పాటు శిక్షణ అందించారు. విద్యార్థుల్లో గణితం అంటే ఉన్న భయాన్ని తొలగించడం, బోర్డు దగ్గర లెక్కలు చేయడంలో సంకోచాన్ని తగ్గించడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం వంటి ప్రాథమిక అంశాలతో పాటు భిన్నాలు, విభాగాలు వంటి ఉన్నత అంశాలను సులభమైన పద్ధతుల్లో బోధించారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటగా 24 సెషన్లుగా ప్రణాళిక చేసినప్పటికీ విద్యార్థులు ఆసక్తి చూపడంతో 30 సెషన్ల వరకు విస్తరించి విజయవంతంగా పూర్తి చేశారు. మనం మ్యాథ్స్ డైలీ చేసే కన్నా వేదిక్ మ్యాథ్స్ అయితే చాలా ఈజీ అవుతుంది. అడిషన్లో ఫస్ట్ మెథడ్ లెఫ్ట్ టు రైట్, సెకండ్ మెథడ్ డాట్ బార్ మెథడ్, సబ్ట్రాక్షన్ ఫస్ట్ మెథడ్ లాస్ట్ ఫ్రమ్ 9, ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10. మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. డివిజన్ కూడా చాలా ఈజీగా ఉంది. రూట్స్ లెక్కలు కూడా చాలా ఈజీగా ఉంది. మనం టెక్స్ట్ బుక్లలో కూడా ఈజీ చేసుకోవచ్చు. మాకు వందే మాత్రం ఫౌండేషన్ కూడా ఉంటుంది, అందులో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ చేస్తుంటే మాకు మ్యాథ్స్లో చాలా సింపుల్ అయిపోతున్నాయి సార్. ఫస్ట్ చేసేదానికంటే ఇవి ఇంకా చాలా సింపుల్గా ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేను వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత నాకు మ్యాథ్స్ అంటే ఇంత ఈజీ చేయొచ్చని తీసుకున్నాను. గ్రామీణ విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని తొలగిస్తూ వేగం, ఆత్మవిశ్వాసం పెంపొందించే ఈ కార్యక్రమం విద్యారంగంలో ఒక మోడల్గా నిలుస్తోంది. క్లిష్టమైన లెక్కలను సరళమైన పద్ధతుల్లో చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించడంతో విద్యార్థుల అభ్యాసన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రీ టెస్ట్, తర్వాత నిర్వహించిన పోస్ట్ టెస్ట్ ఫలితాల ప్రకారం విద్యార్థుల ప్రదర్శనలో 30 నుంచి 40% మెరుగుదల నమోదైంది. ఇది కేవలం మార్కుల పెరుగుదలకే కాకుండా భావనాత్మక అవగాహన, లెక్కల వేగం పెరిగినట్లు సూచిస్తోంది. శిక్షణ ఫలితంగా విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయం గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఒక లెక్క చేయడానికి నిమిషాల సమయం పట్టే స్థితి నుంచి వేదిక్ పద్ధతుల్లో అదే లెక్కను 15 నుంచి 20 సెకండ్లలో పూర్తి చేసే స్థాయికి చేరుకున్నారు. 10 హై స్కూల్స్ అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్న హై స్కూల్స్లో 6, 7, 8 తరగతులకు సంబంధించిన వేదిక్ మ్యాథ్స్ పైన విద్యార్థులకు 30 సెషన్స్లో వాళ్ళకు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 30 సెషన్స్ అయిన తర్వాత టెస్ట్ కూడా పోస్ట్ టెస్ట్ పెట్టడం జరిగింది. పోస్ట్ టెస్ట్లో కూడా ప్రీ టెస్ట్కు పోస్ట్ టెస్ట్కు అంటే శిక్షణ ప్రారంభకు ముందు, శిక్షణ అయిన తర్వాత ఈ 30 సెషన్స్లో విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన సామర్థ్యాలు మెరుగైన దాదాపు 40 to 50% మెరుగైనట్టు మనకు అసెస్మెంట్ ద్వారా తెలియడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా బెనిఫిట్ అయింది. అంటే ముఖ్యంగా చతుర్విధ ప్రక్రియలు అయితేమి, భిన్నాలు అయితేమి, శాతాలు అయితేమి, అర్థమెటిక్ అయితేమి, ఈ అంశాల మీద విద్యార్థులకు అతి తక్కువ టైంలో నిమిషంలో చేసే లెక్క వాళ్ళు 20 సెకండ్స్లో చేయడం అనేది జరిగింది. దాదాపు 4000 మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మన విద్యార్థుల యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తూ బేస్ లైను, ఎండ్ లైను నిర్వహించడం ద్వారా ఆ విద్యార్థుల ప్రగతిని మాపనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కార్యక్రమం అనేది కేవలం విద్యార్థుల పరంగానే కాకుండా అక్కడ ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి వారానికి 2 సెషన్స్ చొప్పున 30 సెషన్స్ ప్రతి తరగతిలో ప్రతి విద్యార్థికి మనం చేరువ చేశాం. ఇక్కడ నేర్చుకున్న అంశాలు ఇక్కడికే వదిలేయకుండా రాబోయే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు గాను ప్రాథమిక స్థాయిలో కూడా అబాకస్ను మనం ప్రవేశపెట్టేందుకు గాను గౌరవ జిల్లా కలెక్టర్ గారు సూచన చేయడం జరిగింది. వేదిక్ మ్యాథమెటిక్స్ కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అమలవుతోంది. జెడ్పీ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు తదితర విద్యా సంస్థల్లో విజయవంతంగా కొనసాగింది. మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఈ కార్యక్రమానికి అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డులు లభించాయి.